శూద్రులు మిగిలిన ముగ్గురికి కూడా ఆధారమైనటువంటి వారు. వీళ్ళు ఉత్పత్తి స్థానంలో ఉన్నవాళ్ళు, తగినటువంటి ఉత్పత్తిని చేయడం, వీరు వారిని పోషించేవాళ్ళు వీరుట. శూద్రులు మిగిలిన ముగ్గురిని పోషిస్తున్నారు ఇక్కడ. అంటే వారు ముగ్గురు కర్మలు చేయడానికి ఏవేవి అవసరమో అవన్నీ వీళ్ళు సమకూర్చుతారు. సమకూర్చడమే కాకుండా వీరు వర్తకము చేయగాని శిల్పవృత్తులు చేయగాని పోషణ చేసుకోవచ్చు. శిల్పవృత్తులు అంటే రకరకాల కుల వృత్తులు ఏవైతే చెప్పబడుతున్నాయో అద్భుతమైన వృత్తులు మనకున్నాయి. వడ్రంగి, శిల్పం చెక్కడం ఇత్యాదులు ఉన్నాయి. చాలా చాలా వృత్తులు. ఇలాంటి వివిధ వృత్తులతో వీరు జీవిస్తూ ఉంటారు. వీరు కూడా దానము ద్వారాను పాకయజ్ఞ విధానము ద్వారాను, పాకయజ్ఞములు అంటే భగవంతుడు నివేదన చేయడానికి తగిన వండి నివేదన చేయడం మొదలైనవి పాటిస్తూ పితృకర్మలు నిత్య నైమిత్తికాలు వీళ్ళు కూడా చేయాలి. ఇలా 4 వర్ణముల వారు వారి ధర్మాన్ని చేయాలి. ఇందులో ఏది గొప్పది అంటే ఎవరు తమ ధర్మాన్ని పాటిస్తారో వారి వర్ణమే గొప్పది. ఇంతేగాని ఇందులో ఒకటే గొప్పదని కాదు. ఎవరు అవసరం వచ్చినప్పుడు వారే గొప్పవారు. సృష్టిలో ఏవి ఎక్కువ తక్కువ లేవు, శరీరంలో అవయవాల వంటివే. అందుకే 4 భగవంతుడి శరీరంలో భాగములుగానే మనకి వర్ణించి చెప్పిస్తున్నారు. ఈ విధంగా ఉండాలని ఆయన. పైగా సామాన్య ధర్మములు ముందు చెప్పినటువంటివి అందరికీ ఉంటాయి. వాటితో పాటే సామాన్య ధర్మములు మరికొన్ని చెప్తున్నారు. తన మీద ఆధారపడే వారి యొక్క సౌఖ్యాన్ని ముందు చూసి తర్వాత తాను సుఖపడాలట. ఇది చాలా ముఖ్యమైన అంశాన్ని చెప్తున్నారు. భృత్యులు అంటే తన మీద ఆధారపడిన వారిని సుఖపెట్టి తర్వాత తాను సుఖపడాలి. అలాగే తన భార్య యందు మాత్రమే తాను సరైన భోగముల్ని సకాలముల యందు శాస్త్ర నియమముల ప్రకారంగా అనుభవించాలి. సమస్త భూతములపై దయ, సహనము, అహంకార రాహిత్యము, సత్యము, శుచి ఇత్యాదులు ఉండాలి. ధనాదుల కోసమై ఎక్కువ శ్రమ పడరాదు అన్నాడు. చూడండి, ఇక్కడ శ్రమపడి సంపాదించుకోవచ్చు, కానీ వాటి కోసమని చెప్పి ధర్మ విచారణకి ఆధ్యాత్మిక సాధనలకి దెబ్బ తగిలేటంతగా చేయరాదట. అందుకు ఎక్కువ శ్రమ లేకుండా ఉండాలి. శుభాన్ని ఆచరించాలి. ప్రీతిగా మాట్లాడడం, మిత్రభావం, కోరికలు తగ్గి ఉండడం, దైన్యము లేకుండా ఉండడం. ఇది చాలా ముఖ్యమండి. దైన్యం లేకుండా అంటే దిగాలు పడి కూర్చోకూడదు. ఉత్సాహపూర్వకంగా ఉండాలి. అసూయ ఉండరాదు. ఇవి అందరికీ సాధారణ ధర్మములు సుమా.